హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీతూస్ జర్నీ. ఈరోజు సెకండ్ డే మా ట్రావెల్లో. మేము ఇప్పుడు న్యూజెర్సీలో ఉన్నాము. ఇక్కడ న్యూజెర్సీలో చూడాల్సిన టెంపుల్ ఉంది, అది బ్యాప్స్ టెంపుల్, అక్షర్ధామ టెంపుల్. మేమైతే దాన్ని చూడడానికి వెళ్తున్నాము. అది త్వరగా అయిపించుకొని మళ్ళీ మేము వాషింగ్టన్ డీసీ వెళ్ళే ప్లాన్ కూడా ఉంది. ఆ టెంపుల్ నుంచి వాషింగ్టన్ డీసీ ఇట్స్ 3 hours ఉంది. సో ఈవినింగ్ అంతా వాషింగ్టన్ డీసీకి వెళ్ళిపోయి ఇంకా అక్కడంతా చూసుకొని మళ్ళీ న్యూజెర్సీకి రిటర్న్ అయ్యే ప్లాన్ అయితే ఉంది. అసలు ఏం జరిగింది ఏంటి, మేము టెంపుల్లోకి ఎంటర్ అయ్యామో లేదా వాషింగ్టన్ డీసీకి వెళ్ళామో లేదో మీకు తెలియాలి అంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. బిస్కెటా మేమైతే అసలు ఆ రోజు టెంపుల్ లోపలికి అయితే వెళ్తాం అనుకోలేదు. ఫైనల్గా లోపలికి అయితే వెళ్ళాము. మేము ఇంకా టెంపుల్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఊపుకుంటా వెళ్ళాము. అక్కడ చూస్తే ఏమో స్టార్టింగే నో వాకిన్స్, రిజర్వేషన్స్ రిక్వైర్డ్ అని ఉండింది. ఇంకా డౌట్ వచ్చి మేము అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ ఉంటే ఇంకా వాళ్ళని అడిగామన్నమాట. సో ఈ విధంగా మాకు రిజర్వేషన్స్ అయితే లేవు, మేము వాకిన్ వెళ్ళొచ్చు అని చెప్పి అడిగితే అతనేమో లేదు మీరు పార్కింగ్లో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి అని చెప్పాడు. ఇంకా చాలా డౌట్తో మేము వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడేమో రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళండి, లేకపోతే ఇంకా ఇటు నుంచి రిటర్న్ వెళ్ళిపోండి అని చెప్పారు. మేమైతే ఇంత దూరం వచ్చాము కదా, అట్లీస్ట్ బయట నుంచి అయినా చూద్దామని అనుకున్నాము. ఇంకా అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసాము, సో లోపలికి పంపించండి, చాలా దూరం నుంచి వచ్చాము అని చెప్పి. అయినా కుదరలేదు. బిస్కెటా సో ఇలాగా మాతో పాటు కొంతమంది పాపం రిజర్వేషన్ చేసుకోకుండా బయట అయితే ఉన్నారు. వాళ్ళు కూడా ఎంత రిక్వెస్ట్ చేసినా అసలు వాళ్ళైతే లోపలికే పంపించడం లేదు. బేసికల్గా ఈ టెంపుల్కి వచ్చి విజిట్ చేయాలంటే వీకెండ్స్, పబ్లిక్ హాలిడేస్ అప్పుడు ఖచ్చితంగా రిజర్వేషన్స్ అవసరం అంట. టైం స్లాట్ బుక్ చేసుకొని లోపలికి వెళ్ళాలా. బట్ ఇదేం కాస్ట్ ఏమీ లేదు, ఫ్రీ. బట్ రిజర్వేషన్ చేసుకొని టైం స్లాట్ బుక్ చేసుకొని అయితే లోపలికి వెళ్ళాలా. అది మాకు తెలీదు, అది రీసెంట్గా అప్డేట్ చేశారంట. సో ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ న్యూయార్క్ ఆర్ న్యూజెర్సీలో ఉంటే షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. మా అలాగా తిప్పలు పడుకుంటా అట్లీస్ట్ ఒకరికి యూజ్ అయినా బాగుంటుందని చెప్తున్నాను. అండ్ ఫైనల్గా మేము మాకు ఇంకా అవ్వదు, లోపలికి వెళ్ళలేము అని చెప్పి రిటర్న్ వచ్చేసే టైంకి మాకు ఏ దేవుడు కరుణించాడేమో కానీ ఇంకా లాస్ట్ టైంలో ఒక అక్క మా దగ్గర ఎక్స్ట్రా టికెట్స్ ఉన్నాయి, మాకు డబుల్ క్లిక్ అయింది అని చెప్పింది. సో మీకు ఇస్తాము తీసుకుంటారా అంటే అసలుకి ఇంకా ఆ హ్యాపీనెస్ మాకు మామూలుగా లేదు. మా కోసమే అనుకొని ఇంక వాళ్ళ దగ్గర నుంచి షేర్ చేసుకొని లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మళ్ళీ మనకు టికెట్స్ అనేది చెక్ అయితే చేస్తారు. ఇంకా చెకింగ్ అయిపోగానే మనల్ని ఇంకా లోపలికి అయితే పంపిస్తారు.
ఇది ముందు నుంచి టెంపుల్ వ్యూ అన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్తే మనము టెంపుల్ లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు. టెంపుల్ అయితే చాలా పెద్దదిగా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ వరకే ఫొటోస్ అండ్ వీడియోస్ అలో చేస్తారు. తర్వాత టెంపుల్ లోపలికి అయితే నాట్ అలౌడ్. లోపల మొత్తం వైట్గా పాలరాతితో ఉన్నాయి. మనకి ఇక్కడ అన్ని దేవుళ్ళు కూడా కనిపిస్తారు. లైక్ స్వామినారాయణ స్వామి, ఇంకా రాధాకృష్ణ, సీతారాముడు అండ్ అలానే మనకి ఇంకా శివపార్వతులు కూడా కనిపిస్తారు. లైఫ్లో ఒక్కసారి అయినా చూడాల్సిన టెంపుల్ ఇది. ఇంకా బయటకి వస్తే మనకు టెంపుల్ యొక్క స్టోరీ, లైక్ ఏ స్టోన్తో ఏ మార్బుల్స్ యూస్ చేశారు, దీనికి ఎంతమంది వాలంటీర్స్ పనిచేశారు, ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వాల్కి స్టిక్ చేసి అయితే ఉంటారు. ఇక్కడ మనకు అక్షర్ధామ స్టోర్ ఉంటుంది. లైక్ మనకు టెంపుల్కి సంబంధించినటివి బుక్స్, ఐడల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మేమైతే ఏమీ కొనలేదు. సో ఇక్కడైతే చూసాము. ఇక్కడ మనకు అలానే బ్యాప్స్ ఫుడ్ కోర్ట్ లాగా ఒకటి ఉంటుంది అనమాట. ఇందులో మనకు లైక్ మనకు పచ్చళ్ళు, ఇంకా స్నాక్స్, స్వీట్స్ అన్నీ కూడా ఉంటాయి. మేము కూడా కొన్ని స్వీట్స్ అండ్ స్నాక్స్ తీసుకొని అయితే ట్రై చేసాము. నాకు స్వీట్స్ కొంచెం బాగానే అనిపించాయి. హాట్ అయితే మన సౌత్ ఇండియన్ లాగా అయితే లేవు హాట్. ఆ హాట్ కూడా నాకు కొంచెం తీయగా అనిపించింది. లిటరలీ మేము ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి 5 అయిపోయింది. యాక్చువల్గా వాషింగ్టన్ డీసీ మేము అసలు కొంచెం ఆఫ్టర్నూన్గా బయలుదేరదాం అనుకున్నాము. ఇంకా ఒకవేళ అప్పుడు వెళ్ళినా కానీ ఇంకా మాకు ఈవినింగ్ నైట్ వచ్చేసరికి చాలా లేట్ నైట్ అయిపోతుంది. ప్లస్ నెక్స్ట్ డే మాకు మళ్ళీ ట్రావెల్ ఉందన్నమాట, న్యూజెర్సీ టు షికాగో వెళ్ళేది. సో కష్టమైపోతుంది అని చెప్పేసి మేము ఆ రోజైతే వెళ్ళలేదు వాషింగ్టన్ డీసీకి. ఇంకా నెక్స్ట్ డే వెళ్దామని అయితే అనుకున్నాము. డే 3 అన్నమాట ఇది మా ట్రావెల్లో. మేము ఇప్పుడు న్యూజెర్సీ నుంచి అయితే షికాగోకి వెళ్ళాలా. సో ముందు రోజు మేము వచ్చేసి న్యూజెర్సీలో టెంపుల్ ఒకటి చూసుకొని టైం లేక వాషింగ్టన్ డీసీ పెండింగ్లో పెట్టుకున్నాము. ఇంకా దారిలో వాషింగ్టన్ డీసీ చూసుకొని ఇంకా షికాగోకి వెళ్దామని అయితే అనుకున్నాము. సో ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. మా డే డన్కిన్స్లో కాఫీతో స్టార్ట్ అయిందనమాట. ఇంకా అలా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ వాషింగ్టన్ డీసీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూస్తే మాకు అసలు పార్కింగే దొరకలేదు. రోడ్స్ అంతా ఖాళీగా ఉన్నాయి. అసలు మేము వెళ్ళిన రోజు మెమోరియల్ డే. ఎక్కడికి పోయినా ఇలానే అవుతుంది. మాకు ఒక ప్లాను పద్ధతి ఉండదు. మాకు అని ఊరికే ఊపుకుంటూ వెళ్ళిపోతుంటాము. ఇంకా ఎక్కడో ఊరు చివరిలో మాకు పార్కింగ్ దొరికింది. ఇంకా అక్కడ కార్ పార్క్ చేసి రోడ్లు వెంబడి తిరుగుతూ ఉన్నాము. సర్లే ఇంకా మ్యూజియంకైనా వెళ్దామని చూస్తే అది కూడా క్లోజింగ్ ఆ రోజు.
ఇంకా దాని పక్కనే ఉన్న నేషనల్ మాన్యుమెంట్ ఉన్నింది, ఇంకా అక్కడికి వెళ్ళాము. అది కూడా బిస్కెటే అనుకోండి, యాక్చువల్గా అది 50 floors ఉంటుందంట. సో మనము ముందు రోజు టికెట్ బుక్ చేసుకుంటే మనం ఇంకా పైకి వెళ్ళి మనము వాషింగ్టన్ DC మొత్తం చూడొచ్చు. ఇంకా అది కూడా బిస్కెట్ అయింది, మేము దాని పైకి కూడా వెళ్ళలేకపోయాము. ఇంకా అలా కాదు అనేసి ఇంకా దాని వెనకాలే ఉన్న మనకు పార్లమెంట్, ఇంకా కొంచెం వైట్ హౌస్ అంతా అక్కడ నుంచే కనిపిస్తే ఇంకా అలా వాటిని చూసుకొని సరిపెట్టుకున్నాము. బాగా పొట్టలో ఆకలిస్తూ ఉన్నింది. ఇంకా ఫుడ్ కోసం వెతికితే అక్కడ ఒక్క రెస్టారెంట్ కూడా కనిపించలేదు. ఇంకా అక్కడెక్కడో బండ్ల మీద ఫుడ్ కనిపిస్తే ఇంకా అక్కడికి వెళ్తే వాళ్ళేమో ఫ్రైస్ ఇచ్చారు. సో ఇంకా పొద్దునే ఇంకా ఫ్రైస్ తిన్నాము. ఇంకా ఆ రోజు మెమోరియల్ డే కావడంతో మొత్తం సెక్యూరిటీ ఉన్నింది. సో ఇంకా మేము పార్లమెంట్కి, వైట్ హౌస్కి కూడా నడుచుకుంటూ వెళ్ళే ఓపిక లేక ఇంకా అలానే కారులోనే దిగుకుంటూ పార్లమెంట్ అండ్ వైట్ హౌస్ని అయితే చూసాము. అలా మా ట్రిప్ ఎండ్ అయ్యింది. ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే మాది సడన్ ట్రిప్ అనమాట. అసలుకి ఒక ప్లాన్ లేదు, ఏమీ లేదు, ఇంకా వెళ్ళిపోయాము. దానివల్ల మాకు కొన్ని చూడాల్సినటివి అంతా మిస్ అయ్యామన్నమాట. సో నెక్స్ట్ టైం మేము ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ప్రాపర్గా చూడడానికైతే ట్రై చేస్తాము. బయటకి ఎక్కడికన్నా ట్రిప్స్ ప్లాన్ చేస్తే ఈ మ్యాగ్నెటిక్ కలెక్షన్స్ మ్యాప్లో స్టిక్ చేస్తామని చెప్పాను కదా. మేము యాక్చువల్గా 3 states అయితే కవర్ చేసాము ఈసారి. అది న్యూజెర్సీ, న్యూయార్క్ అండ్ వాషింగ్టన్. నేనైతే ఇప్పుడు అవి స్టిక్ చేయబోతున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఉంటా, బాయ్.